హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు నేనైతే కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాను. I'm not a professional chef, but yeah, after coming to you, so I try different type of cuisines sometimes. Mostly Indian తింటాను అండ్ అందులోనే లైక్ ఫ్యూజన్ లాగా చేసుకోవడానికి దానికి ట్రై చేస్తుంటాను. అంటే రెగ్యులర్గా సేమ్ అవే తిని బోర్ కొట్టకుండా. సో ఈరోజు నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేసిన ఐటమ్ నేను ఇప్పుడు డిష్ చేయబోతున్నాను. అదే క్రీమీ గార్లిక్ చికెన్. సో యూజువల్గా మనం ఎప్పుడు చికెన్ అంటే చికెన్ కర్రీ, లేకపోతే తందూరియో, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్, అవెన్లో ఎక్కువ చేసుకుంటాం కదా. సో ఈ ఐటమ్ యూజువల్గా మామూలుగా డిన్నర్కి చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది అండ్ ఈరోజు నేనైతే అది చేయబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను చెప్తాను అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. సో లెట్స్ గో. సో ముందు చికెన్ని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. ఐదర్ బ్రెస్ట్ తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇక్కడ థై పీసెస్ తీసుకున్నాను. సో ముందు రోజు నైటే మొత్తం పీసెస్ కింద కట్ చేసుకొని నేను స్పైసెస్ కలుపుకొని పెట్టాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్, బటర్, చికెన్ బ్రాత్. యాక్చువల్గా చికెన్ బ్రాత్ చికెన్ని ఎవరైనా బాయిల్ చేసుకొని అలా చేసుకోవాలి అనుకుంటే అదే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను బాయిల్ చేసుకోలేదు, ఎందుకంటే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను కాబట్టి నేను స్టోర్లో కొనుక్కొచ్చుకున్నాను. ఇలా మనకు స్టోర్లో దొరుకుతాయి. ఆ తర్వాత గార్లిక్ పౌడర్, రోజ్మేరీ, లెమన్, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా ఆరిగని, అది కూడా ఆప్షనల్ బట్ మాకు టేస్ట్ కోసం అని యూజ్ చేసుకుంటున్నాము. అండ్ లాస్ట్ డబుల్ క్రీమ్. నేను 1/2 kg చికెన్కి 270 ml ఆఫ్ డబుల్ క్రీమ్ యూజ్ చేసుకుంటున్నాను. సో నేను చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మామూలుగా తవా ఉంటుంది కదా, దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని కూడా అటు ఇటు ఫ్రై చేసుకోవచ్చు. సో తర్వాత ఒక తవా పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక మన ఇందాక చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఒక 2 to 3 minutes గార్లిక్ లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అరౌండ్ లైక్ 3 to 4 minutes పడుతుంది. నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం బటర్ యూజ్ చేసుకుంటున్నాను. ఎవరికైనా బటర్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ఆయిల్ తోటే చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యాక ఆ తర్వాత 1 tablespoon ఆరిగనో, 1/2 tablespoon రోజ్మెరీ, 1/2 tablespoon చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి అన్ని ఆనియన్స్కి స్పైసెస్ పట్టేదాకా కొంచెం ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలానే నేను థైమ్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. సో యూజువల్గా థైమ్ ఒక మంచి ఫ్లేవర్ కోసం అనమాట. బయట థైమ్ ఇలా దొరకకపోతే అట్లీస్ట్ పౌడర్ దొరుకుతుంది, సో అదైనా వేసుకోవచ్చు. లేదు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని కంప్లీట్గా స్కిప్ చేయవచ్చు. నేనైతే ఒక 1 glass ఆఫ్ వాటర్ పోసుకున్నాను అండ్ ఇది ప్లెయిన్ వాటర్ పోసుకున్నాను. నేను ఇందాక చెప్పినట్టు మీరు చికెన్ని బాయిల్ చేసుకొని ఉంటే ఆ చికెన్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక నేను చికెన్ బ్రాత్ యాడ్ చేసుకుంటున్నాను. అది వేసుకొని ఒక 1 to 2 minutes మళ్ళీ కొంచెం ఆ చికెన్ బ్రాత్ అంతా వాటర్కి ఆనియన్స్కి అంతా పట్టేదాకా ఉంచాలి. ఒక 1/2 tablespoon సాల్ట్, ఆ తర్వాత ఒక 1/2 lemon, ఆ తర్వాత క్రీమ్ మెల్లమెల్లగా వేసుకుంటూ కాస్త కలుపుతూ ఉండాలి. అండ్ క్రీమ్ ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు అనమాట. వేసాక ఒక 1 to 2 minutes ఉంచి తర్వాత మనం జస్ట్ ఆల్రెడీ ఫ్రై అయిన చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ఇలా లైట్ బాయిల్ వస్తుంది. ఆ తర్వాత చికెన్ యాడ్ చేసేసుకొని ఒక సిమ్లో ఒక 1 to 2 minutes ఉంచుకొని ఆఫ్ చేసేసేయాలి. అలానే ఒక 5 minutes పక్కన పెట్టాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కి, ఆ క్రీమ్ మొత్తం చికెన్కి పట్టుకొని చికెన్ కూడా కొంచెం టేస్ట్ వస్తుంది. సో అంతే అండి, క్రీమీ గార్లిక్ చికెన్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి.